పూర్తిగా మారిపోయింది ఝాన్సీ రాణి చూడండి. ఏం నవ్వుతావు? రాత్రి ఒక మిరాకిల్ జరిగిందంట నాయనమ్మా. ఏం ఝాన్సీ? నువ్వు చెబితే నాకు తెలిసింది. చెప్పు. నువ్వేంది ఏం చేస్తున్నా? ఏ ఫోన్తో చెప్పు. మంచిదమ్మా తీ చెప్పు. నాకు అసలు ఏనే లేదన్నావుగా. రాత్రి ఏం చెప్పావు నాయనమ్మా నువ్వు? ఏనాయనమ్మా ఏం చెప్పావు రాత్రి? ఝాన్సీ అమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం లేదు, రాత్రి సిరియాను అన్సి కదా అనిల్, నేనైతే వెళ్ళిపోయి పడుకున్నా కదండి. అన్నం తిని సావ తెచ్చుకుని వచ్చారు. ఫోన్ అన్న నొక్కేదాన్ని, ఏదో టీవీ అన్న చూస్తా ఉండదు. అసలు ఏమీ లేదు, అసలు ప్రాణం పుడుకో ముందు అట్లా పుడుకోవాలి, పుడుకో అంటుంది. వీళ్ళిద్దరు వచ్చి నూనె ఎత్తుకొచ్చి నాకు ఎక్కడ పొట్ట మీద వేసి రక్తం చేయి అని చెప్పని అన్నది. మీరు మీ అందరికి ఇంకొక మాట అండి, రిలీజన్ పరంగా అయితేనండి మన హిందూ సోదరులు అయితే శ్రీ ఆంజనేయం ప్రసంజనం చేయమంటారు. ఇట్లా ఏదన్నా గాలి ధూళి సోకినప్పుడు. మన ముస్లిం సోదరులు అయితే అల్లాహు అక్బర్ అంటారు. అట్లాగే క్రిస్టియానిటీలో ఏసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం అని మేము అంటాం అనమాట. అలా ఆ కొబ్బరి నూనె తీసుకుని సిరి అయితే ఏసు రక్తమే చేయం, సిలువ రక్తమే. ఝాన్సీకి అయితే సిలువ వేసింది. తెలియదు కదా నూనెలో ముంచి నూనె వేసేస్తుంది. ఇలా వాణిలో వచ్చి మళ్ళీ నూనె వేసాడు. అప్పుడు కనపడింది నాకు. ఇప్పుడు దాకా నేను మగ మనిషి ఆయన అని చెప్పాను, నాయన కాదు నాకు చూపిలేదు మరి. కనపడింది అసలు అన్ని చెప్పాకప్పుడే. ఝాన్సీ నాకు చూపిలేదు మరి, నేను కూడా చూసేవాడిగా ఆడ మనిషిని. నిద్రపోతూనే ఉండాలి, కళ్ళు మూసుకుని వీళ్ళు వచ్చి నూనె వేస్తున్నారు. ఎంపనే నాకు కనబడిపోయింది. సరే ఓకే, తెల్లారి వరకు ఏం జరిగింది మిరాకిల్? ఈ టైంలో నిన్నైతే అసలు లేకలేకపోతున్నా. నిద్ర హుషారు లేదు. పుడుకో అంటుంది. ప్రాణం అసలు కూర్చోలేకపోతే పడుకునే ఉంటది. అసలు లేకలేకపోతున్నా. ఇప్పుడు పొద్దున్నే నువ్వు లేపుతున్నావు. నిన్న 4:30 లేచా, ప్రార్థన చేసుకున్నా. 5 ప్రార్థన చేసినప్పుడు లేచా నిజంగానే ఉండ. కాకపోతే చలిగా ఉండి నీరసంగా ఉంది ప్రాణం. ఏం జరిగింది చెప్పు. పొద్దున నాకేం చెప్పావు చెప్పు. ఏం చెప్పాను, నేను బాగానే ఉన్నాను. నడు నొప్పి లేదు ఏం లేదు అన్నావు. అది చెప్పుకోకుండా బాగానే ఉన్నానంటావేంది? ఈ పోయి నొప్పి వచ్చిందండి. అసలు నొప్పి అంటే నేను చెప్పలేను. అసలుకి నిన్న చూసే ఉంటాను. ఇక పోసేట కింద పడి నిద్ర వచ్చేసి అతని కళ్ళు అయ్యే మూసుకుపోతున్నాయి. ఏందిరా అయ్యి గోలగాలు చేస్తున్నాయి. ఇప్పుడు నేను నవ్వుతుంటే యాడో వస్తుంది లేదు అసలు. అందుకనే హోటల్ కూడా ఇవాళ వద్దన్నాడు. అటు ఇటు తిరగాలి, శాంతి రైతు అని చెప్పానని తీసుకో వద్దన్నాడు. మిగిలిన దాన్ని కూడా ఇలా పంపించేద్దాం. సరే కానితే పిల్లల్ని బడికి పంపి. చాలా కనీసం 3 నెలల తర్వాత అనుకుంటా నీ చేతులతో నువ్వు రెడీ చేసి పంపిస్తావు. నేను రెడీ చేయట్లేదా? నీ పిల్లలు నువ్వు రెడీ చేసి పంపిస్తున్నా స్కూల్కి. అబ్బో అయ్యా ఆ జల్ వేయాలి నువ్వు పూర్తిగా. ఇందాక నుంచి అట్టగా పెట్టుకున్నావు నువ్వు. కుక్క మొహం మళ్ళీ వీడియో తీయద్దు, పాడు తీయద్దు. అరే ఇది పట్టుకోరా. ఒక కాఫీకి అంత పెద్ద గిన్నె పెడతారని నాకు తెలియదు ఝాన్సీ. వద్దులే పోయి. ఏం జలన్స్ లీటర్ వాడకూడదు అంటున్నారుగా. అవును వాడకూడదు అంటే ఏదో స్లో పాయిజన్ అంటది అంటున్నారు. మరి వీడియోలో డాక్టర్లు కూడా చెబుతున్నారు. నువ్వు కూడా తాతావా?
వద్దండి మనిషిని అయితే నాకు నువ్వు కాఫీ టీలు తాగవు కదా ఝాన్సీ. నువ్వు పెడితే తాత, కానీ నువ్వే పెట్టుకుంటున్నావు ఇప్పుడు. నేను పెట్టినప్పుడు నేనే తాత. ఆ సిరీజ్ ఇప్పుడు దాకా నిద్రపోయి గుడ్లు ఎట్టుబ్బినాయో రెప్పలో. కానీ 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 టైం అవుతుంది, హోంవర్క్ పొద్దున్నే చేయాలా, లేకపోతే నిన్న చేయాలా. అంతే చెమ్ము తీసుకో అటు పోయి మాక. హలో, తొందర కడుక్కొని రా. బియ్యం సేపు కడుగుతా. ఎట్ట నీళ్ళు ఎట్టపోతున్నావు ఒక్కసారి చూపి చూపి చూపి. దోశెట్టులో పోతున్నా నీళ్ళు, చెమ్ము తీసుకుని పోయాలి. కానీ కాఫీ అట్ట కాదండి ఏ బాకు, అట్ట కాదన్నాగా నేను చెప్పినట్టు నువ్వు పాటించు సరిపోద్ది. ఇటు తీసుకురా, ఇటు తీసుకురా. కప్పులు నాలుగు కొడుతున్నామండి అక్క, వాణిశ్రీ అక్క, మీరు పంపించిన కప్పులే ఈరోజు కాఫీ తాగేదానికి యూజ్ చేస్తున్నాం. అబ్బా బాగున్నాయి. మనం కాఫీ కాసే విధానం వేరుగా ఉండదు. ఇది పంచదారి ఇందులో ఆబో. ఏంది షుగర్ ఈరోజు పిత్తం ఏంది మాకు? ఎంతమందికి 3 కాఫీలకి అది ఆ పాలు నుండి అని వేయరు. కాఫీ పొడి ఎంత ఉందని చూసేస్తారు. ఈ చింపు ఇంట్లోనే ఉంచున్నానా. హోంవర్క్ అంటే సరే హోమ్లో కూర్చొని చేయాలి, పంచలో కూర్చొని చేస్తున్నావు. ఇల్లు పంచా ఇది. కానీ 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 ఏం సురేష్ వచ్చాడా? కారు వేసుకొచ్చాడు పొద్దునే. వరే 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 మనోడే మనోడే ఎగపించుకుంటున్నారు. అరే సురేష్ చెప్పా కదా నేను, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. రాత్రి వచ్చే వరకే 2 అయిందంట. ఇంక అందుకనే కారు వేసుకుని ఇంటికి వచ్చేసాడు. ఆంటీ వేసుకెళ్ళమందంట. హలో హలో హాయ్ 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 చెప్పు. బాగున్నారా అందరూ? అందరూ బాగున్నారా? గొంతు వాళ్ళు బొంగురు పోతుంది. ఎందుకని? ఈ మనసులో వచ్చింది కదా. అబ్బో కూడా వస్తుంది. సరి చేసుకోమ్మా, గొంతు సరి చేసుకోమ్మా అనాలి. రాగం ఎత్తుకునే ముందంటారా అంటాను. ఎందుకు ఎట్లా సేఫ్ గా సేఫ్ వచ్చావు కదా, బ్రహ్మాండంగా, ఏం ప్రాబ్లం లేదు కదా. ఎక్కడ థ్యాంక్ యూ గాడ్. ఒక్కసారి మాత్రం వాళ్ళు చెకింగ్ అయిపోయారు మామూలుగా బోర్డర్ దగ్గర. ఆడు ఆపాడు అంతే, ఇంకెవడు ఆపలే మమ్మల్ని. ముక్తిగా కారు తోలుతున్నావు నువ్వు. పాని కారు పాని తిప్పు. కమ్మన పాట ఆపేసావయ్యా. ఏం పాట? మీకు క్లైమ్ వచ్చిందని. గురు ఆ గుంటూరు కాదు సాంగ్ పెట్టుకురు, డాన్స్ చేసింది. వద్దులే, గోలగాలు చేసింది. నీ క్లైమ్ వచ్చింది ముందు. అయ్యో అట్ట వచ్చిందా? ఓకే. ఏంది ఏమన్నా కూడా తీసుకెళ్ళి బైక్ వేసుకొస్తా ఇక. అయిపోయిందా? పనులు ఉండే. కాదు కాదు పనులు ఉండే. థ్యాంక్ యూ. ఇక్కడ దాకా వచ్చావు. హైదరాబాద్ నుంచి ఏం తెచ్చా? నేను వచ్చా. నువ్వు వచ్చా? నన్ను ఏం చేసుకుంటే అది చేసుకో. అరే నిన్నేం చేయమంటావు? పాడుపిల్లడు ఎప్పుడు పాడవలసిందేనా? చచ్చి అట్ట కాదు, ఏదో ఒక విధంగా పని చేయడానికి నేను ఉపయోగపడతాను. రాళ్ళు వేయాలి, రాగురు వేయాలా? చింత వేయాలి. మన ఊర్లో పెళ్లి ఉంది కదా, పిల్లవేంది మామని పెళ్ళి ఉందా? నిజంగా ఉందా? నిజం. ఏ టైంకి రమ్మంటావు? మామూలుగా మన పెళ్లి లేట్ అయింది చదువుతుంది తెలుసుగా.
ఇవాళ ఉంది రేపు ఉంది. అబ్బా నా సాంగ్ రంగా. ఇంకేంది ముక్తిగా సంగతిలో గేర్ అయ్యమ్మా, కాలు తొక్కుతాను దాన్ని గేర్ని. 12:30 1 గంటకు ఫోన్ చేస్తాను వచ్చేస్తే. ఓకే మళ్ళీ రేపు కూడా ఉంది. రేపు నీకు ఇక్కడ పెట్టించిన తర్వాత సాయంత్రం మేము అక్కడికి వెళ్తాం మంగళగిరి దగ్గర. ఈ రోజు రేపు ఉదయం రేపు సాయంత్రం. నిన్న మధ్యాహ్నం తొక్కల బిర్యానీ చెప్పమా గురు. అసలు ఆడిని నేను వదిలిపెట్టలాగా. ఏమండి హైదరాబాద్ లైన్ లో ఏదో రెస్టారెంట్ దగ్గర ఆగామండి. నా జీవితంలో నేను ఏ రోజు బిర్యానీ వదిలిపెట్టలా. బొనుకులు కూడా పిప్పి నవిలి తిన్నాకే నాకు సాటిస్ఫాక్షన్. అమ్మాయి ఓకే డన్ అని. అట్లాంటిది అన్నం మొత్తం వదిలేసా. అందులో వేసిన మొక్కలు మాత్రమే, ఆ మొక్కలు తిని లేచి వచ్చాను. ఆడి మూలంగా నేను రాత్రి అన్నం ఏం తినకుండా రిటర్న్ బయలుదేరేది. 9ంటికి బండి ఎక్కాను, 2ంటికల్లా ఎక్కడికి వచ్చా మా ఇంటికి. ఏమి తినలా మధ్యలో, అసలు దేనికి ఆగలేదు. కడుపు చండాలం చేశాడు వాడు బిర్యానీతో. సరేనయ్యా. అమ్మో ఏం అద్దాలు గిద్దాలు లేపెత్తేస్తుంది. ఏవు నక్కుతుంది నక్కమాకమ్మ. సరే మామ బాయ్ చెప్పు. మామ రాడంట. బాయ్. వాళ్ళకి కూడా బాయ్ చెప్పు. బాయ్ అండి అందరికి జాగ్రత్త. చిట్టి చిలకమ్మ చెప్పు. చెప్పు చిట్టి చిలకమ్మ. వద్దా? వాళ్ళలో చాలా మంది ఉన్నారు బొడ్డమ్మాయిలు చూస్తారు నిన్ను. ఇప్పుడు సితారాకి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి నీకు కూడా ఫ్యాన్స్ అవ్వద్దా? అవుతారా? వద్దా? డాడీ ఛానల్ వద్దనుకుని చాలా దూరం వెళ్ళాడమ్మా. చెప్పు, నాకు కోపం వస్తుంది డాడీ అంటే. ఇగో ఫ్యాన్స్ అందరికి గుడ్ మార్నింగ్. అందరూ పెద్దగా చెప్పాలి, పెద్ద కాదు, మాకు వినపట్లేదంట. అందరూ బాగున్నారా? ఆమె తిన్నారా? ఇప్పుడు పొద్దున్నే కదా, ఈ టైంలో తిరగకూడదు. అర్థమైందా? అలాగనమాట. నేను కవర్ చెప్తాలే డాడీ. పానీ అమ్మా మేము రివర్స్ గా వేసి వెళ్తాం. సరేనయ్యా. మీరు గొడ్డు కట్టేసారు, తిప్పడలేదు. తిరగదులే, పెద్ద బండి కదా. సరే అయితే సరే బాయ్. మరి జాగ్రత్తగా ఇచ్చి. ఈ కాఫీ ఏమైపోయినాయో సితారా, కాఫీ ఏమైపోయినాయో. ఝాన్సీ పాలు నువ్వు పోసా నేను పోసానా? ముందుగా ఈ పంచదారని కాఫీని కలపదాం. ఈ వేడి అరిపోయింది మళ్ళీ. ఎట్టగా చేస్తాడు. చెయ్యి, ఒక్క చొక్క పోయినా అయిపోతావు. వద్దురాగమ్మా, అమ్మ వద్దమ్మా ఇంకొద్దమ్మా. తాగుతావా ఝాన్సీ? పిల్లలకు కాఫీ వద్దు. ఇక అమ్మాయి పోరండి, తాగండి. మీరు ముగ్గురు సమానంగా తాగండి వాటిని. చాలా అయినాయి. లేకపోతే మీరు కూడా గ్లాసులో ఎత్తుకొచ్చి పోసుకోండి. ఇదిగో ఆయన ఎట్లుండా తాగాల్సిందే. ఓకే ఝాన్సీ, ఇక తాగు. నువ్వు వేసిన పంచదార నువ్వే తాగు. అదే మిల్కీ బ్రోట్రా, చీలు ఖాళీ లేవుగా. ఆ డబ్బా ఇంత చేతిలో
షుగర్తో ఇయ్యాలే చంపేసినట్టు ఝాన్సీ. ఎక్కడ తాగుతుంది చూడండి. షుగర్ ఎక్కువైంది బాబు. ఝాన్సీ కొలత చూడు. పర్ఫెక్ట్ పోసాం కదా. తీసుకో సిరి, బయట రామా, బయటికి రా. మెల్లగా తాగండి కాలకుండా. తీసుకో పాలు తీసుకో. లబ్బర్లు ఎన్ని బాగొట్టారమ్మా చూపి. ఇలా ఎవరు తెచ్చుకున్నా, హోటల్లో ఎవరు తెచ్చుకున్నా, అయ్యే వేసుకోవాల్సింది. ఏది హోటల్లో లబ్బర్ వేసావా? ఇప్పుడు ఆ హోటల్లో లబ్బర్ వేసేది పొట్లాలకి వేసే లబ్బరదా పిల్లకలకి వేస్తున్నావు అయితే. ఇటంటే పూలు పడతా కనపడతా కదా. బా మంచి ఇంటికి వచ్చినాయి చూసావా? అది చేతికి అవరది జుట్టు. నాకే పిచ్చెట్టుకు వచ్చింది అంటుంది. నీకు నాకు తెలిసి ఇంకొక 2 సార్లు చేయాల్సి వచ్చింది. వచ్చేస్తాయి అంటావా? తొందరగానే వచ్చినాయి అయ్యేనా ఇంటినాను. పొట్టలాంకి లబ్బరయ్యమ్మా, పిల్లక పొట్టలాంకి ఆడుతున్నాను చూసావా? పిల్లక ఫాస్ట్గా స్నానం చేసేయండి. పిల్లకి కదలబాక. నువ్వు చేయాల్సి లేదమ్మా. తిను తినేసి పెరుగుతో కూడా వేసుకున్నావు. మెడకాడ చూడు. జిప్పులన్నీ బాగొట్టుకున్నావు. బ్యాగ్కి పుస్తకాలు పెన్సిల్ ఉంటున్నాయా? ఈ రేట కొట్ట ఈ నెల అడ్డం పెట్టుకున్నా. ఈ 2 నెలల ఈ 2 నెలలు ఉన్నాను. కొత్త బ్యాగులు కొందాం సరేనా? దాని ఒరిజినల్ రిజల్ట్ చేసిందా? వద్దులే ఆ బ్యాగ్ బాగా ఎట కొట్టుకుంటుంది చూడు. అమ్మ కదా ఎట్ట కొట్ట జాగ్రత్త. పెన్సిల్ ఎరేజర్ ఈ ఒక్క నెల ఓకే. ఎండాకాలం స్కూల్ తెరంగానే కొత్త బ్యాగులు కొందాం. ఉండండి జాగ్రత్త. బాయ్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇబ్బంది లేదులే. కానీ నువ్వు ట్యాప్ ముందు కూర్చొని చేసి పెరుగు అన్నంలో ట్యాప్ లేపుకుంటుంది, నీళ్ళు పట్టుకుంటుంది, సరిపడిన కలుపుకుంటుంది. సిరి అనేసి వెళ్ళిపోయారు. మరి నువ్వు ఎప్పుడు వెళ్తా? సితారగాడ అన్నం తినైతే వెళ్ళిపోయిద్దండి. ఇక ఈ వీడియోకైతే ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే బాయ్.